అంతపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? జబర్దస్త్ అనిపిస్తున్నది. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మాటలు మాట్లాడినారు, బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు. పబ్లిక్లో రివల్ట్ ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద నమ్మకం ఉన్నది. వస్తాం, వచ్చినాం. ప్రస్తుతానికి అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు నడుస్తున్నాయి. అలాగే కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మరొక 6 నెలల్లో కూలిపోతుంది ప్రభుత్వం అని చెప్తున్న మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఫస్ట్ జోక్ లాగా కనిపిస్తున్నది. నంబర్ 1, ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ వన్ మంత్ బీఆర్ఎస్ పార్టీ నుంచినే కాంగ్రెస్లో వస్తారు, బీజేపీ పార్టీ నుంచి వస్తారు. ఈ 64 ఫిగర్ 80 అయిపోతుంది. సో ఎవరు పవర్ఫుల్ అవుతారు, ఎవరు వీక్ అవుతుంది, అది టైం చెప్పేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. రానున్న సంవత్సరం లోపే ఇవన్నీ జరిగిపోతున్నాయి, మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. 100% వచ్చేస్తారు. గవర్నమెంట్ మాది, రైట్. 5 years కాదు, 10 years మినిమం ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. వాళ్ళకు కూడా విజన్ ఉంటుంది. ఎవరు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఆపోజిట్ పార్టీ, అక్కడ ఉండి ఏం చేస్తారు? ఉట్టి నేమ్సేక్ ఎమ్మెల్యే ఉండాలి. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, సర్కిల్ కానీ, ఏసీబీ కానీ, డిఎస్పీ కానీ, అందరు కాంగ్రెస్. ఏం చేస్తారు? ఆ డబ్బా కొట్టుకొని. అక్కడ సాధ్యం కానీ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, ప్రజలను మభ్యపెట్టి తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇందులో సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటున్నారు. ఇప్పుడు సక్సెస్ లేదు అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎంత గట్టిగా మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టోలో అదే వేసుకున్నారు. మీతో సాధ్యం కాదురా భయ్, మీరు పార్టీ 10 సంవత్సరం దొంగ మాటలు మాట్లాడినారని కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నారు. 100% 6 గ్యారెంటీస్ మేము అమలు చేస్తాం, దానికి తిరుగు ఏమి ఉండదు. ఒకవేళ అమలు కాకపోతే 6 months తర్వాత మళ్ళీ నాతో మాట్లాడు కదా. నేను లాస్ట్ టైమే మీ ఛానళ్ళకు ఏం చెప్పినా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పవర్లో రాకపోతే నేను ఛానళ్ళకు ఇంటర్వ్యూ ఇయ్యను అని చెప్పిన. ఇలా కూడా చెప్తున్నా, 6 గ్యారెంటీ అమలు కాకపోతే 6 months తర్వాత నువ్వు మాట్లాడు. అంటే మెయిన్ గా పబ్లిక్ అందరూ అంటున్న మాట ఏంటంటే, ఈ 6 గ్యారెంటీలో ఒకటైనా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఉందో దాని వల్లనే గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది, అలాగే పబ్లిక్ మీద పన్నుల భారం ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ అయింది. 5 lakh crores అప్పులు ఉన్నాయి, రైట్. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఎట్లా సెటిల్ చేయాలి. మొత్తం సోషల్ మెకానిజం చేసుకొని, రీసెర్చ్లు చేసుకొని, ఎక్స్పెరిమెంట్లు చేసుకొని కర్ణాటక మోడల్కి ఇక్కడ పెట్టినాం. ఎందుకంటే తెలంగాణ సర్ప్లస్ స్టేట్, 2,70,000 crores ఆమదని. ఆ ఆమదనిలో ఎట్లా సెట్ చేయాలి? కాళేశ్వరంలో దొంగ డబ్బులు పోయినాయి, ప్రాణహిత చవెల్లాలో అట్లనే పోయినాయి, మిషన్ భాగీరథలో అట్లనే పోయినాయి, పవర్ కొండాల్లో పోయినాయి. అన్ని డబ్బులు కేసీఆర్ ఫ్యామిలీలో పోయినాయి, పబ్లిక్లో పోలేదు. దానికోసం డబ్బులు ఉన్నాయి తమ్ముడు, కరెక్ట్గా పంచితే పబ్లిక్కి అందరికీ ఆ వెల్ఫేర్ స్కీమ్లు అందుతాయి. గతంలో నాంపల్లిలో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు అంటే అధికారంలో లేదు మీ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, బోగస్ ఓట్లు తీసేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? 100% నా మిషన్ అదే, విజన్ అదే. ఇలా రేవంత్ రెడ్డి గారికి నేను కలవడానికి సబ్జెక్ట్ అదే. కానీ ఇలా చూస్తే మొత్తం లొల్లి పంచాయతీ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఇంటి దగ్గర పోయి కలుస్తా, సబ్జెక్ట్ అదే. నాంపల్లిలో 50% తీసిన, ఇంకా 50% ఉన్నాయి. హైదరాబాద్ ఎంపీ నెక్స్ట్ మనం గెలవాలి. అక్కడ 5 lakh ఓటర్స్ బోకస్ ఉన్నాయి, అది తీద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ మన చేతిలో ఉన్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ రానున్న ఎంపీ ఎలక్షన్స్ కానీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు రివైవ్ చేయాలి. 24 కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోయినాం. దీనిలో గ్రౌండ్లో పోవాలి, రివైవ్ చేయాలి, బూత్ లెవెల్ దాకా పోవాలి. కార్యకర్తకి ఇప్పుడు పార్టీ వచ్చింది అని ఎనర్జీ వచ్చింది, అతనికి గల్లీలో పంపించాలి. ప్రతి ఒక్క ఇష్యూకి మేమే సాల్వ్ చేయాలి. ఆ గొంతు కూడా ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు దీనికి? అదే చెప్తున్నా కదా తమ్ముడు, రివైవ్ చేయాలి, బూత్ లెవెల్ దాకా పోవాలి, ప్రతి ఒక్క ఇష్యూలో మేమే ఉండాలి ముందుగా. ఇంకా ఈ మొత్తం వెల్ఫేర్ స్కీమ్లు తీసుకొని పబ్లిక్లో పోవాలి, దానికి ఒక డేటా పెట్టుకోవాలి, బూత్ కమిటీ ఉండాలి, బూత్ కెప్టెన్లు ఉండాలి. ప్రతి ఒక్క ఇష్యూకు రాత్రి పగలు పబ్లిక్లో ఉండాలి. 100% రివైవ్ అవుతుంది. మెజారిటీ కార్పొరేటర్స్ మేమే గెలుస్తాం, మేయర్ కూడా కాంగ్రెస్దే ఉంటుంది. ఫైనల్లీ మీ అభిమానులు అందరూ కూడా మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడాలి అనుకుంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళందరూ? తప్పకుండా ఢిల్లీ పోయినా అందరికీ కలిసిన, ఉట్టి ఒక రాహుల్ గాంధీ కలవలేదు, అందరితో కలిసిన, చెప్పినా నాకు ఎందుకు ఇవ్వాలి.
ఈ కోట ఆ కోట కాదు. ఫిరోజ్ ఖాన్ ఒక సెక్యులర్ మ్యాన్, మీరు ఇయ్యాలే. పబ్లిక్ మ్యాన్, జీవితం అంకితం చేసినా కాబట్టి, అన్ఫార్చునేట్గా ఓడిపోయినా కాబట్టి ఇప్పుడు దాకా నా లవ్ లెటర్ పెట్టుకొని ఢిల్లీకి నేను పోలేదు. ఫస్ట్ టైం పోయినా. అది కూడా ఎందుకు పోయినా అంటే మొత్తం నా కార్యకర్తలు అన్న మీకు ఎమ్మెల్సీ రావాలి, మీరు పోయి రాహుల్ గాంధీకి అడగండి అంటే పోయినా, చెప్పినా తప్పకుండా మంచిది అవుతుంది అని నమ్ముతున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. సో అది ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ చెప్తున్న మాట అయితే అది ఖచ్చితంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి అయినా సరే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఈ హైదరాబాద్ 2 నగరాలు జంట నగరాల్లో గెలవలేదు కాబట్టి రివైవ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ కూడా మాదే అని ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. అట్లాగే ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా తనకు వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.